నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ నక్లెస్ రోడ్లోని గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. వినాయక చవితి సమీపంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఘాట్ పనులను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోడ్లో నెల్లూరు గ్రామ దేవత పరమేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం కోసం కూడా పనులు చేపడతామని చెప్పారు. నుడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. గణేష్ ఘాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు గాని, కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం గాని దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. కార్పొరేషన్ లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నుడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక చిన్న వినపం, ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. ఆయన మొన్న 1.60కి ఇచ్చింది, 1.60 టెండర్ పిలిచేసాం. అది ఇంకా తెలుసా తెలియదు నాకు. మళ్ళీ ఇది కూడా వీసీ గారితో మాట్లాడి ఒక వారం 10 రోజులు, అదే కాదు నేను రోడ్డు పొంగుంది, ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి, మీరు కూడా అందరూ చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది, చేసి తీరుద్ది. ఇప్పుడు చదివాను, ఇక్కడ నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత. ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ